హాయ్ స్నేహితులారా, మీకు ఒక విషయం మనమంతా కలిసి మాట్లాడుకుందాం. ఒక విషయం ఏంటంటే మన బంధాలు ఈ రోజుల్లో చాలా ఘోరంగా మారిపోతున్నాయి. అసలు బంధాలు నిలబడతలేవు. ఆ బంధాలల్లో రక్షణ లేదు. ఆ బంధాలల్లో సౌందర్యం రాకొచ్చింది గనక మనము ఇది గుర్తించుకోవాలి. ఒక 4 పాయింట్లు చెప్తా, అది మీరు గమనించండి, గుర్తించుకోండి. మన బంధాలు సౌందర్యంగా ఉండాలంటే ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా మనం పాటించాలి. విమర్శలను మానేద్దాం, వినయంగా మార్చుకుందాం. విమర్శలు మానేసి వాళ్ళను వీళ్ళను తిట్టడం అది మానేసి, ఎవరి జీవితం వాళ్ళది, ఓల లైఫ్ వాళ్ళది. మనం ఎవరిని తప్పు పడటానికి వీల్లేదు. విమర్శించద్దు. మనం వినయంగా మార్చుకొని మన మాటలు మనసుకు తాకేలా, అంటే మనసును వినయంగా మార్చేలాగా ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అవమానాలని అభినయంగా మార్చుదాం. అవమానించద్దు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ప్రతి ఒక్కళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. కానీ అవమానపరిచి వాళ్ళని కించపరిచి వాడిని తగ్గించి వాడిని ఏదో చేసి మనము అలా ఉండకుండా అభినందనగా మార్చుదాం. అంటే ఆయన అభినందిద్దాం కానీ అవమానపరచు. లోపాలు కాదు, మంచి లక్షణాలు గుర్తించాలి. వాళ్ళ దగ్గర లోపాలు చూడదు. అంటే ఒకవేళ వాడు మంచోడైనా చెడ్డోడైనా 99 మంచి చేసినా ఒక్కటి పొరపాటు చేస్తే ఆ లోపమే చూస్తాం. కానీ మంచి లక్షణాలు చూడం కదా. 99 మంచి పనులు చేసి ఒక్కటి పొరపాటు చేస్తే ఆ తప్పునే లోపాన్నే చూస్తాం. అందుకోసమే ఆ లోపాన్ని చూడక ఆయన ఏం మంచి పనులు చేసిండు అసలు అని చూసి మనం అభినందించాలి కానీ అవమానపరచదు. మంచి లక్షణాలను గుర్తిద్దాం కానీ లోపాలు గుర్తించద్దు. లోపాలు పట్టుకొని ఏలాడద్దు. లోపాలు చూసి మనం దాన్నే పట్టుకొని ఊగులాడద్దు. మూడవది రక్షణాత్మకంగా బాధ్యతగా మార్చుదాం. రక్షణకరంగా ఉండాలి అంటే బాగు చేసేదిగా ఉండాలి. తప్పును ఒప్పుకోవాలి, బలహీనతలు కాదు. పరిపక్వత, పరివర్తన మనం తీసుకురావాలి. అంటే రక్షణాత్మకంగా మన లైఫ్ ఉండాలి. ఒకవేళ తప్పులు ఉంటే వాళ్ళ బలహీనతలు చూసి మనం దెబ్బ కొట్టద్దు. వాళ్ళ బలహీనతలు మనం ఊరంతా చాటేయద్దు. పరివర్తనగా మార్చుకుంటే చాలా మనము బంధాలు ఎప్పటికీ ఉండిపోతాయి. నాలుగవది మౌనాన్ని అర్థవంతమైన సంభాషణగా ఉండాలి. మాట్లాడడం సమస్యను పెంచదు, పరిష్కారానికి దారి చూపుతుంది. అంటే మన మౌనము కొన్ని విషయాలలో పరిష్కారానికి దారి చూపుతుంది. ఈ 4 విషయాలు మనం పాటిస్తే ఎప్పుడు ఇవి మనం పాటించుకుంటూ వెళ్తే అప్పుడు సంబంధాలు నిలబడమే కాదు, వికసిస్తాయి. ఒక వెలుగుతాయి. మన బంధాలు వెలుగుతాయి. మన బంధాలు చాలామంది పోగొట్టుకుంటున్నారే కానీ దగ్గర తీసుకోవడం, ఒక మంచి గుణాలతో బ్రతకడం అది ఈ రోజుల్లో చాలా దూరం అవుతున్నాం. అవగాహన ఉన్న చోట అనుబంధాలు పెరుగుతాయి. బంధాలు నిలబడాలంటే అర్థం చేసుకోవాలి, అపార్థాలు రావు. అర్థం చేసుకుంటే అపార్థాలు రావు. కనుక అర్థం చేసుకొని బంధాలను ముందుకు పెంచుకుంటూ వెళ్తే సంభాషణ ఉన్న చోట సంబంధం చిరకాలం నిలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బంధాలు నిలబడాలంటే ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రేమతో ముందుకు సాగితే ఖచ్చితంగా మన లైఫ్ సక్సెస్గా ఉంటుంది, గొప్ప అన్యోన్యత కలిగి ఉంటుంది, చాలా ఉత్తమంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషంగా ఈ బంధాలు సౌందర్యంగా మారాలని, మీరు వెదజల్లే వారిగా అంటే వెలిగే వారిలా మీ బంధాలను చూసి చాలామంది అనుకోవాలి, ఇలా ఉండాలిరా బంధాలు అని అనుకోవాలి. అంతేగాని వీళ్ళేం బంధువులు అని అనుకోకుండా, ఒకవేళ వాళ్ళు దూరం అయితే మనం ఏం చేయలేం కదా. మన తరపున తప్పు లేకుండా, మన తరపున ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా, మన దగ్గర ప్రేమానురాగాలు లేకుండా ఉండకపోతే, అక్కడి నుంచి ప్రేమానురాగాలు లేకపోతే మనం ఏం చేయలేం. మనం మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఇవి పాటిద్దాం, ముందుకు సాగదాం, ప్రేమతో బంధాలను నిలబెట్టుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. బాయ్. థ్యాంక్ యూ.